హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీ అనురావిల్ల. ఈరోజైతే మంచి కొత్త వంటతో మీ ముందుకు వచ్చానమాట. ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసి పోపు గింజలు వేయాలన్నమాట. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అలాగే ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు ముక్క అనమాట. మంచిగా వేసి వేయించుకోవాలి. పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మంచిగా ఎర్రగా వేగనీయాలన్నమాట. ఈ ఆలుగడ్డ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. ఆ తర్వాత మనం వచ్చి ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలి. మంచిగా పొట్టు తీసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మంచిగా ఇవి వేయించాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు. ఆలుగడ్డ కర్రీ నేను చూపించే విధంగా చేయండి. మా పిల్లలు అయితే మంచిగా తింటారండి. ఈ కర్రీ అయితే అసలు బౌల్లో పెట్టుకొని కూడా తింటారనమాట. కర్రీలో మంచిగా రసం పోసుకొని ఈ కర్రీ వచ్చి సైడ్ డిష్గా తింటారు, వైట్ రైస్లో తింటారు. అంతా బాగుంటుంది అనమాట కర్రీ అనేది. ఇంకా చూడండి మంచిగా ఉంటుంది. తినని పిల్లలు కూడా తింటారు, తినని పెద్దవాళ్ళు కూడా తింటారు అనమాట ఈ ఆలుగడ్డ కర్రీ. ఇంకా మంచిగా అడగంటకుండా మంచిగా కలపాలన్నమాట. ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చండి. దానికంటే ఇట్లా టేస్ట్గా ఉంటుంది. మనం వాటర్ వేయకుండా ఆవిరిలోనే ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ పోయాలి. ఆయిల్ అయితే ఏం తేలేదు, ఆయిల్ లాగా కూడా కూర అనిపించదు అనమాట. ఆ తర్వాత పచ్చివాసన పోయినాక మనం మంచిగా ఒక అల్లం అయితే ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట. ఈ అల్లం వేసినాక మంచిగా కలుపుకోవాలన్నమాట. మంట అయితే చిన్నదిగానే పెట్టుకోవాలండి. మంచిగా కలిపేసిన ఆ తర్వాత అయితే మూత అనేది పెట్టుకోవాలి. ఇంకొక పక్క అయితే రసం పెట్టేసిన అనమాట. అన్ని తాలింపు వేసేసి ఇంకా రసం ఉంటేనే ఈ కర్రీకి మంచిగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా కారం అయితే వేస్తున్నాను అనమాట. ఆలుగడ్డ మంచిగా ఉడికినాకనే కారం అనేది వేయాలండి. నేనైతే 4 స్పూన్ల కారం అయితే వేసిన. ఆలుగడ్డ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి మనం కారం కొంచెం మంచిగానే వేసుకోవాలన్నమాట. రసం అయితే మసులుతుంది. రసం అయితే ఒక ఉడుకు వస్తే సరిపోతుంది అనమాట. దీన్ని కూడా ఇంకా మనం మంట తగ్గించి పెట్టుకొని ఇంకా దీన్ని మంచిగా ఇట్లా బాగా ఇట్లా ఒక ఉడుకు 2 ఉడుకులు రావాలి. వచ్చినాక మంచిగా దీంట్లో ఒక స్పూన్ అయితే మనం వచ్చేసి రసం పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట. రసం పౌడర్ అయిపోయింది, ఇంకా బయట నుంచి తెప్పించిన అనమాట. ఇంకా దీన్ని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రసం అయితే అయినట్టే అనమాట. మంచిగా కొత్తిమీర రసం సూపర్గా ఉంటుంది. అన్ని పౌడర్లు కలిసాయి అనమాట. ఇంకా ఇది వచ్చి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. కారం వేసినాం కదా, కారం వాసన పోయే వరకు దీన్ని మంచిగా 5-6 మినిట్స్ వరకు మంట తగ్గించి మంచిగా కలుపుతూ ఉండాలి. ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా ఆలుగడ్డ ఫ్రై. ఇప్పుడు అన్ని ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి అనమాట. కరివేపాకు కూడా వేసుకున్నా. ఆ తర్వాత మంచిగా లాస్ట్లో వచ్చి కొత్తిమీర వేసుకురంటే కూర సూపర్గా ఉంటుందండి. నేనైతే చెప్తున్నాగా మంచిగా చేసుకోండి, మంచిగా తినండి. ఆలుగడ్డ కర్రీ అయితే మస్తు ఉంటుంది. ఇట్లా చేసుకోండి ఒకసారి, అడుగు కూడా అంటది, మంచిగా ఉంటుంది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.